ఈరోజు పొదలకూరు మండలం పర్యటన మొగళ్ళూరుకి వచ్చా. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డికి జన్మనిచ్చిన పొదలకూరు మండలం జన్మలో మంచి పని చేయలే. ఇప్పుడు మొదటి పంట ఆయన ఎడమ కాలువ కింద పులికొల్లు నుంచి చాటగొట్ల దాకా దాదాపు 5,000 ఎకరాలు. వాళ్ళకి చెరువుల్లో అరాకొర నీళ్లు ఉన్నాయంట. పైనుంచి నీళ్ళు ఇస్తామంటే వాళ్ళు నార్లు వేసుకుంటారు. ఇవ్వనని చెప్పేశాడంట. 13 టీఎంసీలు ఉన్నాయి, కండలేరులో 13 టీఎంసీలు ఉన్నాయి, ఇవ్వడంట. కండలేరు నంబర్ 1 బ్రాంచ్ కెనాల్ క్రింద ఈ పొదలకూరు మండలానికి సంబంధించి డేగపూడి, దుగ్గుంట రెండు కలిసి 1600 ఎకరాలు. ఆ 1600 ఎకరాలకి నీళ్ళు ఇవ్వమని తేల్చి చెప్పేశాయంట. 13 టీఎంసీలు పెట్టుకొని 8 టీఎంసీలు ఉన్నప్పుడు పొదలకూరు మండలం అంతా ఇచ్చాం, అక్కడ నంబర్ 1 బ్రాంచ్ కెనాల్కి ఇచ్చాం. వాళ్ళు అడిగారంట, 8 టీఎంసీలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పండించాడు, ఇప్పుడు మీరు ఎందుకు పండించలేదు? ఇచ్చేది లేదని చెప్పాను. దక్షిణ కాలువ దాదాపు భోగసముద్రం, బత్తలపల్లి, చెన్నారెడ్డిపల్లి, నావూరుపల్లి, ఆదుర్తి చెరువుల్లో అరాకొర నీళ్లు ఉన్నాయి. 5,000 ఎకరాలకి నీళ్లు ఇవ్వమని చెప్పేశాను. అదే దక్షిణ కాలువకి ఆత్మకూరు నియోజకవర్గంలో కొంతవరకు వాళ్ళు నీళ్లు తెచ్చుకున్నారు. ఈ దక్షిణ కాలువ కింద తిరుపతి నాయుడుపల్లి దగ్గర నేనొచ్చి ఆ వాగు దాటించి నీళ్లు తెచ్చాం. అప్పుడు దాకా దిక్కులే. ఈయన తరఫునున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లా పరిషత్ చైర్మన్ ఎవరు చేయలే, నేను చేయించా. కండలేరు లిఫ్ట్ ఎవరు చేయలే, నేను చేయించా. కానీ ఏముంది, అవన్నీ ఉన్నాయి. అల్లుడి నోట్లో శని ఉంది. ఆయన ఒక్కడు బాగుండాడు. సొంత మండలానికి నువ్వు మొదటి పంటకి నీళ్ళు లేనోడు నువ్వు దేనికి అంట 8 కోట్లు కరెంటు బిల్లు కట్టకుండా ఇప్పటికి దాదాపు సంవత్సరం. ఎడమ కాలువ లిఫ్ట్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని తీసుకొని వచ్చి శంకుస్థాపన చేయించి వార్ పుట్టింగ్ కింద పనిచేయించా. మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్, చిన్న కంపెనీ కాదు, మెగా కంపెనీ చేయించా. దానికి కరెంటు బిల్లు కట్టడంట. దేనికయ్యా నువ్వు? ఇప్పుడు దీంట్లో సింపుల్, దక్షిణ కాలువ కింద ఒక 5,000 ఎకరాలు, ఎడమ కాలువ కింద మినిమం 5-6 వేల ఎకరాలు ఆపేసేశారు. కొరవన్నీ తెలియదు ఈ ఊళ్ళ వరకు. అక్కడ నంబర్ 1 బ్రాంచ్ కెనాల్ కింద ఈ 2 ఊళ్ళు పైనుండే గ్రామాలు కాకుండా, వెంకటగిరి నియోజకవర్గం కాకుండా నీ పొదలకూరు మండలంలో 1600 ఎకరాలకి నీళ్ళు ఇవ్వు.